నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఈరోజు స్పెషల్ దిల్కుష్ అండి. ఈ దిల్కుష్ ఫస్ట్ టైం చేశానండి, అయినా టేస్ట్ అనేది సూపర్గా వచ్చిందండి. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1/2 కప్పు వాటర్ వేయండి, 1 టీ స్పూన్ ఈస్ట్ వేయండి, 1/2 టీ స్పూన్ చక్కెర వేయండి. ఈస్ట్ చక్కెర కలిసేటట్టుగా కలిపేసుకోండి. మనకు చక్కెర కూడా కరగాలండి, ఈస్ట్ కూడా కలిసేటట్టుగా ఇలా కలిపి ఈ బౌల్ పక్కన పెట్టుకొని మరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దీంట్లోకి 2 కప్పుల మైదా పిండి తీసుకోండి. మైదా పిండి అయితేనే బాగుంటుందండి, నాకు కొంచెం తక్కువ పడి ఇందులో కొద్దిగా చపాతీ పిండి కూడా వేసాను అనమాట. నేను 2 కప్పులు తీసుకోండి, మనకు 2 వస్తాయి అన్నమాట. ఈ పిండిలో మనం ఈస్ట్ కలుపుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఈ ఈస్ట్ వాటర్ వేసేసుకొని పిండి కలిపేసుకోండి. మనకు 1/2 కప్పే వేసాం కాబట్టి వాటరు కొద్దిగా తక్కువ పడితే మామూలుగా ఇంకా వేరే నీళ్ళు వేసేసుకోండి. వేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండి అనేది మరీ చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలండి. చపాతీ పిండిలా గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లూజ్గా కలపాలి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి. ఒక పావు గంట పాటు అయినా ఇలా బాగా ప్రెస్ చేస్తూ నొక్కుంటూ ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా రావాలండి పిండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. పైనుంచి కంపల్సరీగా కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి, పిండి ఆరిపోకుండా ఉండాలన్నమాట. దీనిపైనుంచి క్లాత్ అయినా కప్పి ఏదైనా గిన్నె పెట్టేసుకోండి, లేదంటే ఫిక్స్గా ఉన్నది ఏదైనా మూత బాగా ఫిక్స్గా ఉన్నది పెట్టేయండి. ఇలా పైనుంచి ఆయిల్ అప్లై చేసి ఇలా ఫిక్స్గా ఉన్న మూత పెట్టేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్రెడ్లు అండి, ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ 3 బ్రెడ్లు తీసుకొని ఇలా తుంపి వేయండి. ఈ బ్రెడ్లు 3 కానీ 4 కానీ తీసుకోవచ్చండి. ఇది బ్రెడ్లు ఇలా తుంపి వేసుకున్న తర్వాత మెత్తగా వచ్చేటట్టుగా మ్యాష్ చేసుకోండి. బ్రెడ్ పొడిలా వచ్చేటట్టుగా చేసుకున్న తర్వాత 1/2 కప్పు కొబ్బరి పొడి అండి, 1/2 కప్పు కొబ్బరి పొడి వేసేసుకోండి. మన దగ్గర కొబ్బరిలు ఉంటాయి కదా, అవే మిక్సీ పట్టాను అనమాట. దీంట్లోకి టూటీ ఫ్రూటీ వేసేసుకోండి. ఈ టూటీ ఫ్రూటీ ఇంట్లో ప్రిపేర్ చేసినాయండి, మీకు కావాలనుకుంటే లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే దీంట్లోకి 1/2 కప్పు చక్కెర పొడి వేసేసుకోండి. పొడి వేయండి, చక్కెర వేయకండి, పొడి వేసేసుకోండి. పొడి వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి. ఈ టూటీ ఫ్రూటీ మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేయండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఒక 2-3 ఇలాచీలు పొడి చేసి వేయండి. అలాగే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ అండి, ఇలా పాలల్లో కలిపి వేసేసుకోండి. రెడ్ ఫుడ్ కలర్ కోసమే వేస్తున్నానండి, మీకు కలర్ వద్దనుకుంటే వేయకపోయినా పర్వాలేదు. ఈ ఫుడ్ కలర్ కూడా వేసుకొని మొత్తం మళ్ళీ కలిసేటట్టుగా ఇలా కలిపేసుకోండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు కానీ 1 టేబుల్ స్పూన్ కానీ కొద్దిగా వాటర్ వేసేసుకొని మనకి కొంచెం మెత్తగా వచ్చేటట్టుగా ఇలా కలిపి పెట్టేసుకోండి. పొడి పొడిగా లేకుండా మనకి ఇలా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా కలిపి ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేసుకోండి. మనము ముందుగా కొద్దిగా పాలు తీసుకున్నాం కదండి, ఇంకా కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ పాలల్లో కొద్దిగా షుగర్ పౌడర్ వేయండి. షుగర్ పౌడర్ వేసి ఇది కలిపి ఈ గిన్నె కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఈ పిండి అనేది మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఇది ఇలా డబల్ క్వాంటిటీ రావాలండి. పావు గంట 20 నిమిషాలకే మనకి ఇలా పిండి బాగా ఉబ్బుతుందనమాట. డబల్ క్వాంటిటీ వస్తుంది, చూసారు కదా, ఇలా ఒత్తుకోవాలన్నమాట. డబల్ క్వాంటిటీ పావు గంట 20 నిమిషాలు రాకపోతే గంట సేపు అయినా పక్కన పెట్టుకోండి. మనకు పావు గంటలోనే డబల్ క్వాంటిటీ వచ్చేస్తుందండి, ఈస్ట్ వేసాం కదా. ఒకవేళ రానట్టు అయితే గంట పాటైనా పక్కన పెట్టుకోండి. ఇలా పిండి బాగా ప్రెస్ చేయకుండా కొద్దిగా ఒత్తుకున్న తర్వాత మనకి ఇది 2 ముద్దలుగా డివైడ్ చేసుకోండి. మనం ఇక్కడ 2 చేస్తున్నాం కదండి, ఇలా 2 ముద్దలుగా డివైడ్ చేసుకొని పిండి సాఫ్ట్గా వచ్చేటట్టుగా చేసుకొని ఇప్పుడు చపాతీ పీట ఉంటుంది కదండి, దానిపైన కొద్దిగా పొడిపిండి వేసుకోండి. పొడిపిండి వేసుకొని ఈ పిండి 2 చేతులతో ఇలా ఒత్తుకుంటూ చపాతీలాగా చేసుకోవాలండి. మరీ ప్రెషర్ పెట్టకుండా మామూలుగా ఒత్తుకోండి. ఇలా చేతులతో మామూలుగా ఒత్తుకుంటే సరిపోతుందండి. ఇలా మరి పలచగా కాకుండా ఇలా లావుగా వచ్చేటట్టుగా ఒత్తుకోండి. ఇప్పుడు మనం స్టఫింగ్ తయారు చేసాం కదండి, అది కూడా ఇలా 2గా డివైడ్ చేసుకోండి. మనం 2 చేసినాం కాబట్టి ఇలా సగం తీసుకోండి. సగం తీసుకొని ఇలా బాగా రౌండ్గా చేసుకోండి. మనకి మధ్యలో పెట్టేసుకోవాలండి స్టఫింగు. ఇలా సగం తీసుకొని మనం ప్రిపేర్ చేసిన దాంట్లో సగం తీసుకోండి. సగం తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసేయండి. మధ్యలో పెట్టేసుకొని మొత్తం ఈక్వల్గా వచ్చేటట్టుగా ఇలా సర్ది పెట్టేసుకోండి. మనకు మధ్యలో ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా ఇలా కరెక్ట్గా సర్ది పెట్టేసుకోండి. మధ్యలో ఇలా కరెక్ట్గా సర్దుకోండి. ఇప్పుడు సైడ్ల నుంచి పిండి తీసుకుంటూ పైకి ఇలా మొత్తము ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకోండి. సైడ్ల నుంచి పిండి అంతా పైకి ఇలా తెచ్చుకోవాలండి. తెచ్చుకొని పైన మొత్తం పిండి మొత్తము మనకి పగులు రాకుండా ఇలా కరెక్ట్గా ఈవెన్గా వచ్చేటట్టుగా ఒత్తుకోండి. ఇప్పుడు మళ్ళీ చపాతీ పీట పైన కొద్దిగా పొడిపిండి వేసేయండి. పొడిపిండి వేసేసి మనము జాయింట్ చేసాం కదండి పిండి, అది కిందికి వచ్చేటట్టుగా ఉల్టా పెట్టేసుకొని ఇలా కొద్దిగా ఒత్తుకోండి. అన్ని సైడ్లో మామూలుగా కొద్దిగా ఒత్తుకుంటూ రావాలండి, ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ ఒక సైడ్ వెళ్ళిపోతుంది అనమాట.
ఇలా ఈవెన్గా వచ్చేటట్టుగా చేయితో కొద్దిగా ఒత్తుకోండి. చపాతీ కర్రతో ఒత్తొద్దండి, ఇలా మామూలుగా చేయితో ఒత్తుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా లావుగా వచ్చేటట్టుగానే ఉండాలండి. ఇప్పుడు మనకి ఓవెన్లోది ప్లేట్ ఉంటుంది కదండి, ఆ ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని ప్లేట్కు కొద్దిగా ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకొని మనం ఆయిల్ రాసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఇలా డస్ట్ చేసి పెట్టుకోవాలండి. మనం కేక్ చేస్తే చేసుకుంటాం కదా, అలా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లేటు చపాతీ పీట పైన బోల్రించండి. బోల్రించిన తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకోండి. చేతితో అయితే కష్టం అవుతుంది. ఇలా ఉల్టా తిప్పేసుకొని చూసారు కదండి, ఇలా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఉల్టా తిప్పి ఇలా చేతిలోకి తీసుకొని రైట్ సైడ్లో మనం ఒత్తుకున్న రైట్ సైడ్ ఇలా పైకి పెట్టేసేయండి. వీడియోలో చూపించినట్టు మధ్యలో పెట్టేయండి. ప్లేట్కి మధ్యలో పెట్టేసిన తర్వాత పైనుంచి మనము షుగర్ పౌడర్ కలిపిన పాలు ఉన్నాయి కదండి, ఆ పాలు కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేయండి. ఆ సైడ్ల నుంచి పైనుంచి అప్లై చేయండి. ప్లేట్ మనం ఏ ప్లేట్లో చేసినా సరే మనం కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండి అనేది డస్ట్ చేసి పెట్టుకోవాలండి, లేదంటే మనకి దిల్కుష్ అంటుకుంటుందండి. ఇలా మంచిగా సైడ్ల నుంచి కూడా ఈ పాలు మొత్తం అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మనము ఇంకొక గిన్నె పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. నేను 2 చేశానన్నమాట, ఇంకొకటి కూడా చేశానండి. ఇలా కొద్దిగా ఉప్పు వేసుకోండి. నార్మల్ సాల్ట్ ఉంటుంది కదండి, సన్నుప్పు ఇలా వేసేసుకోండి. ఉప్పు వేసుకోకపోయినా పర్వాలేదండి, ఉట్టి స్టాండే అయినా పెట్టుకోవచ్చు. హీట్ ఎక్కువగా ఉండాలనుకుంటే కొద్దిగా ఉప్పు వేసేసుకోండి. మధ్యలో ఇలాంటిది ఏదైనా స్టాండ్ పెట్టేసుకోండి. స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా వేడి చేయండి. వేడి చేసుకొని నేను ఇలా ఇక్కడ 2 చేశానండి. ఫస్ట్ ఒకటి చూపించాను కదా, ఇట్లా 2 చేసుకొని 2 వాటికి పైనుంచి పాలు అప్లై చేసుకోండి. ఇలా పాలు అప్లై చేసుకొని ఒకటేమో ఓవెన్లో పెట్టేశానండి. 180 డిగ్రీస్ పైన ఫస్ట్ ప్రీహీట్ చేసుకొని 180 డిగ్రీస్ పైన మన 20 నిమిషాల పాటు పెట్టేశానండి. ఫస్ట్ ఒక 15 నిమిషాలు పెట్టండి, తీసి చూసుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు పెంచుకోవచ్చు. ఇక నేను 20 నిమిషాలు పెట్టానండి. 20 నిమిషాలు పెట్టాను కానీ 18 నిమిషాలకే అయ్యిందండి. ఇంకొకటి కూడా చేశాను, చూసారు కదండి, ప్లేట్లో పెట్టేశాను అనమాట. ప్లేట్ కూడా మనము కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండి డస్ట్ చేసి పెట్టుకోవాలి. కేక్ ఎలా చేస్తామో అలా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు రెండోది దిల్కుష్ ఈ మామూలుగా పొయ్యి మీద పెట్టేస్తున్నానండి. పొయ్యి మీద పెట్టేసి ఇలా మధ్యలో వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలండి. మధ్యలో వచ్చేటట్టు పెట్టుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. చూసారు కదండి, మనకి ఇక్కడ 16-17 నిమిషాలకే అయ్యిందండి. 20 నిమిషాలు పెట్టాను కానీ 16-15 నిమిషాలకే అయ్యిందండి. చూసారు కదా పైనుంచి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు ఇది ఓవెన్లో తీసి కింద పక్కన పెట్టుకొని పైనుంచి కొద్దిగా బటర్ కానీ వేయాలండి. కొద్దిగా బటర్ వేసుకొని ఈ బటర్ బ్రష్తో మొత్తం ఇట్లా అప్లై చేయండి. పైనుంచి కలర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. కొద్దిగా బటర్ వేసుకొని ఇలా సైడ్ల నుంచి పైనుంచి బ్రష్తో బాగా అప్లై చేసుకోండి. వీడియోలో చూపించినట్టు అప్లై చేసుకొని పూర్తిగా చల్లారే వరకు మనము ఈ పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదండి మనకి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ పైన మనకి 30 నుంచి 35 నిమిషాలు టైం పట్టిందండి. 5 నిమిషాలు మీడియంలో పెట్టాను, మిగతా టైం మొత్తము సిమ్లో పెట్టానండి. సిమ్లో పెట్టి తీసాను. చూసారు కదా, దీనిపై నుంచి కూడా కొద్దిగా బటర్ వేయండి. బటర్ వేసేసుకొని బటర్ అప్లై చేసి పెట్టుకోండి. పొయ్యి మీద మాత్రం 30-35 నిమిషాలు పట్టిందండి. నాకు టైం అనేది పొయ్యి మీద చాలా ఎక్కువ టైం పట్టింది అనమాట. 5 నిమిషాలు మీడియంలో పెట్టి మిగతా టైం మొత్తము ఒక 30 నిమిషాల పాటు సిమ్లో పెట్టాను అనమాట. చూసారు కదండి మనకి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. మనకి ఈ దిల్కుష్ అనేది టేస్ట్ అనేది సూపర్గా వచ్చిందండి. లోపల స్టఫింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.